ఫ్రెండ్స్ ఇవాళ మనం సాలిమ్స్ లాట్ సినిమా ఎలా ఉంటుందంటే ఏదో తీద్దాం అనుకున్నాడు బాగా కష్టపడి, కానీ తీసాక వాడికి కూడా అనిపించి ఉంటది ఇందులో ఏం లేదని. మూవీ స్టార్ట్ అవగానే స్టేక్ గార్డ్ అని చెప్పి ఇన్ని చూస్తాం. స్టేక్ గార్డ్ ఇతనికి చెప్తూ ఉంటాడు, నా కొత్త ఇంట్లోకి షిఫ్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, బాగా చేసావు, కానీ ఒకే ఒక్క డబ్బా మిగిలింది. డబ్బా అంటే పాల డబ్బా అనుకునేవు, 7 డబ్బా అంత ఉంటుంది, దానికి ఏం అవ్వకుండా జాగ్రత్తగా నువ్వు షిఫ్ట్ చేయాలి. దానికి ఏమైనా అయింది అనుకో నేనేం చేయను, నువ్వే ఆటోమేటిక్ గా పోతావు. అది బాగా ఇంపార్టెంట్ డబ్బా అంటే ఇతనేమో అంత ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వే షిఫ్ట్ చేసుకుని మీ ఇంట్లో పెట్టుకుసావచ్చు కదా అంటే, ఈడేమో నీకు డబ్బులు ఇచ్చేది గబ్బు పనులని నేను చేయడానికి కాదు, నీ చేతి చేయించడానికి. నా కొత్త ఇంట్లో రేపటికల్లా ఆ డబ్బా ఉండాలి. ఆ డబ్బాకి ఏమైనా అయ్యింది అనుకో నీ గడ్డం కోసేసి దాన్ని గుండె మీద ఎతికిస్తా. అప్పుడే అలా రావడం చూస్తాం. ఆ కొంపలోకి చేంజ్ చేయాలని చెప్పిలా, ఇదే ఆ కొంప వెనక బేస్మెంట్ నుంచి వస్తుంటది. చాలా భయపడుతూ చూస్తుంటాడు. పాడు చచ్చినాడు, ఊళ్ళో అన్ని కొంపలు పెట్టుకుని పాడు పడ్డ బంగ్లానే తీసుకున్నాడు. అని తిట్టుకుంటూ ట్రక్ ఓపెన్ చేస్తే అందులో డబ్బా ఉందిగా, 7 డబ్బా అని చెప్పాడుగా, అలాంటి డబ్బాని ఆ డబ్బాని నెమ్మదిగా మోసుకుంటూ గదిలోకి తీసుకుని వెళ్తూ ఉంటది. అదే బేస్మెంట్ లోకి. అప్పుడు ఏదో తగులుకొని డబ్బా కింద పడి సైడ్ లేదో పగిలిపోద్ది. డబ్బాకి ఏం కాకూడదని చెప్పాడు, మళ్ళీ ఏదో గుహలోకి పంపించాడు. ఇక్కడ లైట్స్ ఆన్ చేసినా ఆఫ్ చేసినట్టే ఉంటది. ఇప్పుడు ఏం పట్టించుకోకుండా డబ్బా ఎత్తపోయి మూలబడేస్తుంది. కానీ ఆ డబ్బాలోంచి ఏదో పొడుం పడినట్టు కనిపిస్తూ ఉంటది. ఒక్కసారిగా చూడగానే ఇతని కళ్ళు తెల్లగా అయిపోతాయి. ఎవరో ఇతని కళ్ళలో ఏలు పెట్టినట్టు, అంతే హిప్నటైజ్ అయిపోయినట్టు అలా డబ్బా దగ్గర పోతా ఉంటాడు. నెమ్మదిగా డొక్కు ఓపెన్ అవుతూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి అతను వచ్చి పదా అని చెప్పి గట్టిగా వెళ్తాడు. ఎప్పుడు ఇలాంటి కంపల్లోనే పని ఒప్పుకుంటూ ఉంటావు అని తేరుకొని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చీకటి అయిపోయింది. ఆ చీకట్లో ఏదో చీకటి శక్తి గుండేసుకొని వచ్చినట్టు కనిపిస్తుంది. కట్ చేస్తే పొద్దునే బెన్ అని చెప్పి ఒక అతన్ని చూస్తాం. అతను ఆ పాడు కొంప ఉంది, ఆ కొంప బయటే అక్కడే ఆగి చూస్తూ ఉంటాడు. ఒక పోలీస్ ఆయన వచ్చి ఏంటి బాబు అడ్రస్ ఏమైనా తప్పిపోయావా అని అడుగుతాడు. దానికి బెన్ ఏమో ఈ బొడ్డోల్లో ఉన్నదే 4 సందులు, ఇక్కడ నేను తప్పిపోవడానికి ఏముంది అని అంటే, దానికి ఆ పోలీస్ ఆయన ఏమంటాడంటే, అసలు మామూలుగా ఈ ఊరికి ఎవ్వరు రారు, నువ్వేదో కొత్తగా ఉన్నట్టున్నావు, ఎందుకు వచ్చావంటే, బెన్నేమో ఇంత భయంకరంగా ఈ ఊళ్ళో ఏమైంది అంటాడు. ఈ పోలీస్ ఆయనేమో వాళ్ళని ఇందాక నువ్వు చెప్పిందేదా, ఈ ఊళ్ళో నిజంగా 4 సందులు తప్ప ఏం ఉండవు, నిజంగానే ఎవడు ఈ ఊళ్ళోకి రాడు, నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతున్నా అంటే, ఇతనేమో నేను చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాడిని, చుట్టుపక్కలే పెరిగాను, యాక్చువల్లీ నేను ఒక రైటర్ని, చిన్ననాటి జ్ఞాపకాల ఇన్స్పిరేషన్ కోసం ఇక్కడికి వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వచ్చి బెన్నిగాడు ఒక ఆఫీస్ ముందు ఆగుతాడు. అంటే ఊళ్ళో ఇల్లు ఏమైనా ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో ఉందామని చెప్పి కనుక్కోవడానికి వచ్చాడు. ఈ ఆఫీస్ లో పనిచేసే రిసెప్షనిస్ట్ ఏదో బుక్ చదువుతూ ఉంది. చూస్తే అది మనోడు రాసిన బుక్కే. ఇటు వరల్డ్ ఫేమస్ అంట పుస్తకాలు రాయడంలో. ఇటు వచ్చి కదిచ్చి ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తూ ఉంటాడు. ఇవి అసలు అట్లా ఇటు అడుగుతాడు, ఇక్కడ ఏమైనా ఇల్లు రూమో ఏదైనా ఉంటే నాకు చెప్పండి అంటే, ఇవి నేను ఇక్కడ చదువుతూ బిజీగా ఉన్నాను, నీకు కనిపించలేదా, కాసేపు ఆ మూల కూర్చొని వెయిట్ చేయని అంటది. అంటే గుర్తుపట్టలేదు అనమాట ఈ రైటర్ ఇతను ఈ బుక్ లో ఉన్న అతనని. అప్పుడే ఇక్కడికి ఇలా బాస్ వస్తాడు. ఇతను ఎంతైనా కంపెనీ ఓనర్ కదా, చూస్తేనే తెలుస్తుంది కస్టమర్స్ లేక ఈగలు తోలుకుంటున్నారని. బాగా రెస్పెక్ట్ ఇచ్చి చెప్పండి సార్, ఏ ఇల్లు కావాలంటే ఆ ఇల్లు ఇప్పిస్తాను సార్, ఆ ఇంట్లో ఎవరైనా వాళ్ళని తోలేసి మీకు ఇప్పిస్తాను సార్ అని చెప్తే, మనోడు ఆ కొంప ఉంది కదా పాడుపడ్డ కొంప, అందులో ఏమైనా ఉంటున్నారా అంటే, లాస్ట్ 40 ఏళ్ళలో ఆ ఇంట్లోకి ఇప్పుడు దాకా ఎవ్వరు వెళ్ళలేదంట, ఫస్ట్ టైం సినిమా స్టార్టింగ్ లో వాడు కనిపించేలా షిఫ్ట్ కూడా అయ్యాడు, వాడే వచ్చి ఉంటున్నాడు ఇప్పుడు అని చెప్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే, ఈ అమ్మాయి పనులు, ఈ అమ్మాయి పుస్తకాలు చదువుకుంటుంది, కాఫీ కలుపుకొని తాగుతుంది, ఉద్యోగం లేదు బక్క లేదు, ఇతను మీ నేమేంటో చెప్పండి సార్ అంటే అప్పుడు చెప్తాడు. నేమ్ చెప్పకనే ఆ పుస్తకం రాసింది ఇతనే అని చెప్పి తెలుస్తుంది. అంతే, ఏముంది ఇంకా పాప హావభావాలలో చేంజ్ వచ్చేసింది, మూడ్ వచ్చేసింది, ఊపు వచ్చేసింది. మా ఇల్లు ఖాళీగానే ఉంది, మీరు కానీ వస్తానంటే నేను సోఫాలో పడుకుంటా అని అంటది. ఈడేం వద్దులే తల్లి, ఇంకో ఇల్లు ఏమైనా ఉంటే ఎత్తి పెట్టండి, నేను మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. పాపం ఎంత బాధపడిద్దో. కట్ చేస్తే ఇప్పుడు ఒక స్కూల్ చూస్తాం అనమాట. స్కూల్లో మార్క్ అని చెప్పి బుడ్డ పిల్లోడు కనిపిస్తాడు, కాలుజోడు పెట్టుకున్నాడు. ఈ పిల్లోడు ఏదో మ్యాజిక్ చేసి చుట్టుపక్కల స్టూడెంట్స్ ని ఇంప్రెస్ చేద్దాం ట్రై చేస్తుంటాడు, బాగా చేస్తాడు కూడా. అప్పుడే రిచి అని చెప్పి ఇడు వస్తాడు, బాగా బలిసిన పిల్లోడ్లా ఉన్నాడు. ఈ స్కూల్ మా డాడీది, మా డాడీ స్కూల్లో నాకు చెప్పకుండా నువ్వు మ్యాజిక్ చేస్తున్నావా అని వాడిని లాగిపెట్టి కొడతాడండి. ఇప్పుడు ఈడు అలా లెగిసి, ఓ అమూల్ బేబీ నువ్వు 4వ క్లాసులో ఉన్నావు కదా, 2వ ఎక్కం వచ్చామో చెప్పురా అని అంటాడు. వీడికి ఎలాగో రాదు కాబట్టి కోపంతో మళ్ళీ కొట్టడానికి వస్తాడు. వచ్చి మనోడు అడ్డం తప్పుకొని ఓ గుద్ది వాడి మీదకి ఎక్కి, ఈసారి వచ్చేటప్పుడు 2వ ఎక్కం నేర్చుకున్నా, లేదా నీ తెల్ల మొహం కాస్త పింక్ మొహం చేసేస్తానని చెప్పి గొడవపడుతూ ఉంటే టీచర్ వచ్చి గొడవ ఆపేస్తాడు. ఇప్పుడు ఈ బెండని చూస్తే లైబ్రరీలో కూర్చొని ఓ పుస్తకాలు చదువుకుంటూ, యాక్చువల్లీ కొత్త పుస్తకాలని చదువుతూ ఉంటాడు. మళ్ళీ ఇతను కూడా కొత్త పుస్తకం రావాలి కదా, అయ్యే చదివి రాసేస్తాడు. కొత్త ప్రతిసారి యాడ్ నుంచి వస్తాయి, 4 పుస్తకాలు చదివితే తిప్పి అదే రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సూజన్ పాప వస్తుంది. ఇందాక రియల్ ఎస్టేట్ ఆఫీసులో చూసిలా వాళ్ళ మమ్మీతో పాటు ఈ లైబ్రరీకి వస్తుంది. ఇది ఎప్పుడో 1980s ఆ టైం లేండి. ఎంటర్టైన్మెంట్ కావాలంటే లైబ్రరీకి రావాలి, సినిమా హాల్కి పోవడం కాదు. ఇక్కడ ఉన్న ఆంటీలు పాప అందరూ ముచ్చట్లు పెడతారు. ఏంది ఆడు గురించే, బెన్నుగాడి గురించి. ముసలోడు తెలుసు అంట, చిన్నప్పుడు ఏడే ఉండేవాడు. చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ యాక్సిడెంట్ లో చనిపోయాక బెన్ ఎక్కడికో వెళ్ళిపోయాడంట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తేలాడని చెప్పి సొల్లేసుకుంటది. పాప వెళ్ళేటప్పుడు వీడికి ఇంట్లో ఇస్తూ, నేను ఇవాళ నైట్ డ్రైవింగ్ కి వెళ్తున్నాను, నాతో పాటు వచ్చే పని అయితే వచ్చాయి, ఎంజాయ్ చేద్దామని ఊగిపోతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు మార్క్ గాడి ఇంట్లో చూస్తాం, వాళ్ళ
వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడే ఉన్నాడు. అప్పుడే బొడ్డాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇన్ కేసు అమూల్ బేబీ గడు రేపు పెద్దోళ్ళని వేసుకొని వచ్చి నీ మీద గొడవ చేస్తే నువ్వేం చేయగలవు అంటాడు. ఈడేమో ఏముంది కదా తంతేది అంటాడు. నన్ను తనే టైంలో వాడు ముక్కు ఒకసారి పగలగొట్టాను అనుకో, నెక్స్ట్ టైం నుంచి వాడే భయపడతాడు. గొడవ వేసుకున్నా సరే ఏదో ఒకటి పగలగొట్టే పంపిస్తాడు నీడు, నాకు వద్దా సిడుతా అని చెప్పి వాడే వెళ్ళిపోతాడు. ఈ సినిమా మొత్తం మన బొడ్డోడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడండి. ఇప్పుడు ఇద్దరు బొడ్డోళ్ళు వాళ్ళు ఇళ్ళకపోతూ ఉంటారు. నైట్ అయితే ఇటుకి బాగా భయం వేసిద్దంటే ఎక్కువ. అయితే మనోడు వీడు చీకట్లో ఎక్కడ భయపడతాడేమో అని చెప్పి ఈ బొడ్డోడికి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇస్తాడు. దాని నేమ్ హార్మోనికా అంట. నాకు అర్థం కాలేదు హార్మోనికా తెలుగులో ఏమంటారు, గూగుల్లో చూస్తా. ఓకే, హార్మోనికాని తెలుగులో హార్మోనికా అనే అంటాదంట. నేను కూడా అలా కాదుగా గూగుల్, నువ్వు తెలుగులో చెప్పు, ఇంగ్లీష్ ని తెలుగులో వేస్తే తెలుగు అయిపోదు, ఒరిజినల్ గా తెలుగులో ఏమంటారో చెప్పు అని అడిగితే అడేం చెప్పాడు, నోటితో గాలిని ఊదడం ద్వారా టోనులను ఉత్పత్తి చేసే ఒక చిన్న సంగీతపు వాయిద్యం అంట. నోటితో గాలి వదలపోతే జయంత వదులుతాదయ్యా, దీనికి రంధ్రాల వరసలు ఉంటాయి, లోపల లోహపు వెల్లులు ఉంటాయంట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంటికి పోతా ఉంటే స్టేక్ గార్డ్ ఉన్నాడే, ఇప్పుడు బండి వేసుకొచ్చి మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తా అంటాడు. పిల్లలు తెలివైన వాళ్ళు. ఈ టైన బూచ్ థామస్ గారు తప్ప ఇంకెవడు రాడు, అందుకనే ఈడెవడో కూడా గుడ్ల గోపలా చూస్తున్నాడు. అంకుల్ బండి వేసుకుని మీ దోవను మీరు పోండి, మా దోవను మేము పోతామని వాడిని వదిలేసి వీళ్ళు అడవిలోకి షార్ట్ కట్ లో పోతూ ఉంటారు. అలా చీకటి అయిపోతూ ఉంది, వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అప్పుడే మన బొడ్డోడు హార్మోనికా నోటిలో నుంచి గాలిని ఊదితే ఎక్కడి నుంచో గాలి వస్తుంది కదా, అదే సౌండ్ వచ్చింది కదా, దాన్ని వాయిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ స్టేక్ గార్డ్ వచ్చి మన బొడ్డోడికి ముసుగేసేసి ముసుగు దొంగలు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఇంకో పిల్లోడికి ఏమర్థం కావట్లా అసలు, అంటే వెనక తిరిగి చూసేలోపు లేడేడా. కట్ చేస్తే వీడు ఈ బొడ్డోడిని నైట్ గల్లా ముసుగు బస్తాలో పడేసి కొంపలోకి ఎత్తుకొస్తాడు. ఆ ఊరు అవతల ఎతో కొంప ఎందుకు కొన్నాడు, ఎవడో ఆడనేగా. పిల్లోని తీసుకుపోయి అక్కడ పడేసి వాళ్ళ మాస్టర్ ని పిలుస్తూ, మాస్టర్ మీ శిష్యుడినైనా నేను వచ్చాను, మీకు ప్రసాదం తెచ్చాను అంటాడు. వాళ్ళ మాస్టర్ వాడు ఎవడో వస్తూ ఉంటే సడన్ గా ఆ ఇంట్లో క్యాండిల్స్ వెలిగిస్తున్నాయి కదా, అవన్నీ ఆగిపోతాయి. కింద బొక్కలోంచి మనోడు చూస్తూ ఉంటాడు. చూస్తే ఈడెవడో ఏముంది ఇందా కోతిగాడు కనిపించిల్లా, చీకట్లో వచ్చిన రాక్షసుడు. వాడు బెడ్రూమ్ లోంచి భయంకరంగా హాల్లోకి వస్తుంటాడు. వచ్చాడు కానీ తెక్క సచ్చినోడు కాకపోతే ఈడో పెద్ద రాక్షసుడు. ఇప్పుడు ఆ విషయం తెలియడానికి ఈ రూమ్ లోకి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న క్యాండిల్స్ అన్ని ఆపేశాడు. ఈడ చూస్తే పెచ్చపోల కాడికి ఇప్పుడు కళ్ళు కనిపించి రావట్లేదంట. అందుకే మొహం మీద కొవ్వొత్తి పెట్టి మేము చూసుకుంటూ వస్తున్నాడు నెమ్మదిగా. ఎందుకు అంత దూరాలు లెక్కన క్యాండిల్స్ అన్ని ఎందుకు ఆపేయడం, మళ్ళీ కళ్ళు కనిపించి రావట్లేదు వీడికి. ఈడ రాక్షసుడు ఏదో వచ్చి చేస్తాడు, మనం చూడాలి. ఓకేలేండి, ఈడైతే వచ్చి పాపం ఆ పిల్లోడిని చంపి తినేస్తాడు. టేక్ గడ్ ఆడే నుంచి చూస్తుంటాడు. 1 వీక్ అయిపోయింది పాపం. ఆ పిల్లోడి వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ వాళ్ళు, పోలీసు అంతా వెతుకుతూనే ఉన్నారు, ఎక్కడ కనిపించలాడు. బెన్ గారిని చూస్తాం. బెన్ ఆ స్కూల్ ప్రిన్సిపాల్ స్టార్టింగ్ లో పిల్లలు గొడవ ఆపాడు. అతను బెన్ తో మాట్లాడుతూ, మీరు చాలా పెద్ద రైటర్ కదా, ఒకసారి స్కూల్ కి రండి, పిల్లలు మంచిగా ఫీల్ అవుతారని చెప్తాడు. అప్పుడే నైట్ టైం ఈ పిల్లోని చూస్తా ఉంటే వీళ్ళిద్దరు కదా అడవిలోకి పోయింది. ఓ బొడ్డోని ఎత్తుకుపోయి వీడు మిగిలిపోయాడు. వీడికి బయట నుంచి హార్మోనికా సౌండ్ వినిపిస్తూ ఉంది. తప్పిపోయిన మా ఫ్రెండ్ మళ్ళీ మా ఇంటికి వచ్చేసాడా ఏంటా అని చెప్పి బయటకు వెళ్తాడు. వీడికి ఆ బయట హార్మోనికా కనిపించింది. కాసేపటికి ఈయన కూడా ఎత్తుకుని వెళ్ళిపోతాడు. చూస్తే ఇప్పుడు వీళ్ళ మమ్మీ దగ్గరికి వస్తాడు. వీడు అదేంటి ఎత్తుకుని వెళ్ళిపోయింది కదంటే మళ్ళీ వదిలేసిందండి. వీడు వీళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నాకు ఏదో బాగాలేదు, హాస్పిటల్ కి పదా అంటే తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్తే డాక్టర్లు తెలిసిందాక మొత్తం టెస్ట్లని చేసి పడేయండి, వాడు ఐసీలో పడేయండి, నాకేమైందో కూడా తెలియట్లేదు అంటే ఏదో అయింది అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కాసేపటికి వీడు దాహం అంటూ ఉంటాడు. అప్పుడు వీళ్ళ మమ్మీ నీళ్లు అంటుంది. ఈవిడ ఆ టెల్లిట్ వచ్చేటప్పుడు పక్కనే ఏదో బ్లడ్ బాటిల్ ఉంటది, దాన్ని చింపేసి వాడు రక్తం అంతా తాగేస్తాడు, చచ్చిపోతాడు కూడా పాపం అక్కడే. ఇప్పుడు అంతా శ్మశానం దగ్గరికి వెళ్తాడు. ప్రీస్ట్ కూడా వచ్చి ఉంటాడు అనమాట. అంటే పాపం ఈ అబ్బాయి చనిపోయాడు కదా, సమాధి పూడ్చడం అన్ని ఉంటాయి కదా దినం. అయితే ఇక్కడ ప్రీస్ట్ తో పాటు డానీ అని చెప్పి సమాధిలో శవాన్ని పెట్టి మంటేసి అదే పూడ్చిపెట్టేసి అన్ని మట్టేయడం ఉంటది కదా ఇతను ఇదంతా చేస్తుంటాడు డానీ. అయితే ముందు వాళ్ళ కార్యక్రమాలు అంతా అవుతూ ఉండాలి కదా, అది అయ్యేలోపు వీడు పెగ్గేసి పోయి చెట్టు కింద కూర్చొని ఉంటాడు. వీడు పడుకున్నోళ్ళు లేచేటప్పుడు నైట్ అయిపోయిందంట. నైట్ ఇటు పోయి ఆ సమాధి పూడుస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఏమైందా, బంధువులంతా ఎక్కడికి వెళ్ళలేదు, ఇటు పెగ్గేసి చెట్టు కింద పడుకోగాని లేపలేదా, అంత మొహమాటమా, 70 అలాగ అందులో పడేసాం కదా, ఇంకా భోజనాలు తిందామని చెప్పి అంతా వెళ్ళిపోయినట్టున్నది. అంత మట్టి కూడా ఎవడిపోయిలా. ఈడు నీడు తాగేసి చెట్టు కింద పడ్డాడు, వాళ్ళేమో మటన్ తింటా ఉన్నారు, ఈడు మర్చిపోయాడు పాపం బొడ్డోడిని. ఇప్పుడు ఇటు నైట్ టైం లేసి నైట్ షిఫ్ట్ చేస్తున్నాడు. ఇడు అలా మట్టి వేస్తూ ఉంటే సడన్ గా డబ్బాలోంచి సౌండ్స్ వస్తా ఉంటాయి. ఏంటి సౌండ్స్ అంటే డబ్బా ఓపెన్ చేస్తే లోపల ప్రశాంతంగానే ఉన్నాడు బొడ్డోడు, ఏం కాలేదు, ఏం లేదా అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అప్పుడే సడన్ గా డానీ గాడు బొడ్డోడు సమాధిలోంచి ఇంకా లెగిసి చూస్తాడు. చంపేద్దాం అన్నాడు. తిరిగి చూసేటప్పటికి డబ్బాలో ఎవడు లేడు. కానీ బొడ్డోడు అప్పుడే డానీ మీద పడిపోయి ఇటు పేక్ కొలికేస్తాడు. కట్ చేస్తే డానీని బావిలో చూస్తాం. అయితే ప్రిన్సిపాల్ అక్కడికి వచ్చి చూసి, బిడ్డ ఏమైందమ్మా బాగా సాడ్ గా ఉన్నావు, ఏమైంది అంటాడు. దినం కంప్లీట్ అయిపోయింది, నేను పెగ్గేసి పడుకున్నాను కానీ మటన్ తినడం మర్చిపోయాను, కానీ నైట్ లేసాక నేను ఐస్ చూశాను అని అంటాడు. ప్రిన్సిపాల్ ఏమో ఐసే కదా ఏం చేస్తామమ్మా, ఆ పెగ్గులో కలుపుకొని తాగేసే అంటాడు. డానీ ఏమో ఐస్ అంటే గుడ్లు స్వామి, చచ్చిపోయిన పిల్లోడు కళ్ళు చూశాను అంటాడు. మీదకి పేక్ కొరికేస్తే కళ్ళు మాత్రమే చూశాడంట. అయితే ప్రిన్సిపాల్ ఏమో నువ్వు చేసే పనులకి ఎన్ని కలలిల్లంటూ
రావడం కామనే అని చెప్తే డానీ ఏమో నేను ఇంటికి వెళ్తాను, నాకు ఏదో అయిపోయినట్టుంది అని చెప్పగానే ప్రిన్సిపల్ అయ్యో చాలా లేట్ అయిపోయినట్టుంది, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు, పదా మా ఇంటికి వెళ్దాం అంటాడు. మళ్ళీ ఇద్దరు ఒకరికొక సంబంధం లేదు, ఇదే ఫస్ట్ టైం కలవడం. అట్లీస్ట్ డానీ గారు నేను పక్క ఊరికి పోతాను కూడా అనలేదు, ఆ ఊళ్ళోనే ఉంటాడు, అక్కడే వాడు ఇల్లు ఉంది. కానీ ఇతనేమో పద మా ఇంటికి తీసుకుపోతా అని చెప్పి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళాక వాడు మెడ మీద చూసి మెడ మీద ఏంటి ఘాట్లు ఉన్నాయంటే కుక్క ఘాట్లు నీకు అవసరం లేదు అంటాడు. సర్లే అని కిటికీ తలుపు క్లోజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వీడు కళ్ళు మెరుస్తా ఉంటాయి. ముసలోడికి మాత్రం పడాలి, గాలికి పోయేదని తీసుకొచ్చి ఆడ పెట్టుకున్నాడు. కాసేపటికి మన ప్రిన్సిపాల్ కి ఇంటి బయట నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తున్నట్టు ఉంటాయి. ఏంటి సౌండ్లని బయటకు వచ్చి అలా వాళ్ళు ఈ కిటికీలోకి చూస్తే ఇంట్లో ఎవడో కిటికీలో నుంచి లోపలికి వెళ్ళినట్టు కనిపించింది. చాకు భయం ఒకేసారి వేసేసి పక్కనే బెన్ ఉంటాడు, పక్కింట్లో ఉన్నాడు, బెండ్ దగ్గర పోతాడు. బాబు నీ దగ్గర క్రాస్ ఉందా అని అడుగుతాడు. ఇంట్లో ఉంటే 4 తీసుకున్నాగా, వస్తా ఈ పాపను కూడా తీసుకున్నా అంటాడు. చూస్తే ఏంటి వీళ్ళు ఇప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారా, ఈ నిజంగానే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడా, మా ఇంట్లో ఎవరు ఉండవు వచ్చాయని చెప్పి అనగానే ఎవరు ఆనందంలో వాళ్ళు ఉన్నారండి, మనం ఏం చేయగలం చెప్పండి, చూసి ఏడవడం తప్ప. అయితే ఇప్పుడు ప్రిన్సిపాల్ వచ్చి ఇతను ఏదో నాకు అర్థం కాదు, వచ్చేవాడన్నా కథ ఉందా, తుపాకు ఉందా, గడపాడు ఉందా ఏదన్నా అడుగుతాడు. ఇతనేమో క్రాస్ ఉందా అని అడుగుతాడు. దేవుడు క్రాస్ తీసుకొని వీళ్ళు వస్తారు. అంటే నేను ఏం అడుగుతా అంటే ఎవడో దొంగో మరి ఎవడో కిటికీ నుంచి లోపలికి వెళ్ళినట్టు కనిపించింది కదా, వీళ్ళు ఇప్పుడు అది చూపించి దొంగ బయటికి పో అని అంటారా. వీళ్ళైతే నెమ్మదిగా లైట్ ఆన్ చేసి గదిలోకి వెళ్తారు. వీళ్ళు అక్కడ చూస్తే వాడి మెడ మీద ఉండాల్సిన గుర్తులు లేవు డానీ గడివి. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే చరిత్రని బట్టి చూసుకుంటే చనిపోయిన తర్వాత అంతకుముందు బాడీ మీద ఉండాల్సిన మార్క్స్ పోతాయంట. ఎవడు స్వామి ఇతనికి హిస్టరీ నేర్పించింది, మళ్ళీ స్కూల్ ప్రిన్సిపల్, ఏ స్కూల్ అసలు ఇది? ఒకలేండి ఇప్పుడు మనం ఆ బొడ్డోడు రూమ్ లో చూస్తాం, మార్కోల్లా వాళ్ళ ఇంట్లోకి మనోడు లెగిసి ఏంటో సౌండ్స్ వస్తున్నాయా అని చెప్పి ఇటు దిగి చూస్తాడు. కిటికీ అద్దంలో నుంచి అటు సైడ్ మన మార్క్ అదే ఆ బొడ్డోడు దయ్యంగాడు సమాధిలో నుంచి బయటకు వచ్చేలా పిల్ల దయ్యంగాడు ఈయన చూసి ఈడెందుకు ఈ టైంలో వచ్చాడని చెప్పి కిటికీ క్లోజ్ చేసేస్తాడు. ఈడు అసలు నాకంటే ధైర్యంగా కనిపిస్తున్నాడే, ఆ ఏజ్ లో అంటూ కనిపిస్తే ఆ ఏజ్ లోనే హార్ట్ అటాక్ వచ్చి ఉండేదేమో. ఈడి కిటికీ క్లోజ్ చేయగానే ఇంకో కిటికీ సైడ్ వచ్చి ఏంటా మనం ఫ్రెండ్స్ కదా తలుపు తీవేంటి అని అంటాడు. ఈ తలుపు కూడా క్లోజ్ చేసేద్దాంలే అని అనుకునే టైంకి ఆ దయ్యం పిల్లగాడు మామూలు పిల్లోడిని ఎప్పుడైతే చేసేస్తాడు. తలుపు ఓపెన్ అవగానే దయ్యం పిల్లోడు గాల్లో నుంచి ఒకతా వచ్చి మాస్టర్ నిన్ను పిలుస్తున్నాడు, నేను తీసుకొని రమ్మన్నాడు అని అంటాడు. అప్పుడే పక్కనే క్రాస్ ఉంటుంది, అది తీసుకుని దవడకేసి పడేళ్ళని కొడతాడు. అట్లీస్ట్ దయ్యం కదా వచ్చింది, క్రాస్ దేవుడు నమ్మకంతో పోపోయినా దవడకేసి గుద్దితే అయినా పోతాడేమో అని చెప్పి కొడతాడు. నిజంగానే వాడు ఎగ్గి కిటికీ అవతల పోయి పడతాడు. మనోడు పరిగెత్తుకుంటూ పోయి కిటికీ తలుపు క్లోజ్ చేసేస్తాడు. ఏంటి బొడ్డోడు ధైర్యానికి నిక్ నేమ్ లా ఉన్నాడు. దీని తర్వాత బొడ్డోడు వాడి ఫ్రెండ్ ని కిటికీ అవతల తోలేసాడు కదా, ఆ బొడ్డోడు మోహన్ చూడగానే వీడికి తెలిసిపోయిందంట వీడు ఒక వ్యాంపైర్ అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నైట్ అసలు వ్యాంపైర్స్ అంటే ఏంటి, వాళ్ళ బతికేంది, దాని బాధ ఏంటి, అది ఎప్పుడు వచ్చింది, దాన్ని ఎలా లేపాలి, ప్రతిదీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సొల్యూషన్ కూడా కనిపెట్టేస్తాడు. వ్యాంపైర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యాంపైర్స్ అన్నిటిని ఎతికి వాటన్నిటిని చంపాలంటే కష్టం. బట్ మెయిన్ వ్యాంపైర్ ఒకటి ఉంటది, అందరినీ వ్యాంపైర్స్ గా చేంజ్ చేసింది. ఆ మెయిన్ వ్యాంపైర్ కానీ లేపేస్తే మిగతా వ్యాంపైర్స్ అన్ని స్పాట్ లో పోతాయని చెప్పి 1 గంట అలా కూర్చొని రీసెర్చ్ చేసి సొల్యూషన్ కూడా కనిపెట్టేస్తాడు. అదే నిజంగా సొల్యూషన్ కూడా 7 డబ్బాలో కుళ్ళు చేసినోడు గుండుగాడు ఒకటి ఉన్నాడు కదా, కళ్ళు కనిపిస్తావు సరిగ్గా, మెయిన్ వ్యాంపైర్ వాడే అంట. వాళ్ళు లేపేస్తే దరిద్రం వదిలిపోద్ది. ఈ నెత్తపోయి ఏదైనా ఐఐటీలో పెట్టండి బాబు. ఇంకో పక్క మనం ప్రిన్సిపాల్ చూస్తాం. ప్రిన్సిపాల్ నైట్ టైం పేపర్లు రుద్దుకుంటా ఉంటే సడన్ గా సౌండ్స్ వినిపిస్తాయి. ఏంటా అని చూస్తే ఈడే అలా చూస్తూ ఉంటాడు. వెంటనే క్లాస్ అలా తీసి తను చూపిస్తాడు. అంతే అదేదో లైట్ వెలిగినట్టు వెలుగుతుంది. వాడేమో ఎగ్గి అవతల పడిపోతాడు. అసలు ఎంత ఇన్స్టెంట్ గా పనిచేసేసిద్ది అనుకుంటున్నారు. మామూలుగా సినిమాలో చూపిస్తారు కదా, దేవుడు వస్తాడు లాస్ట్ లో అలా ఏదో వచ్చి కాపాడతాడు. ఇదేంది ఊరక క్రాస్ అలా చూపిస్తే చాలు అన్ని దూరంగా వెళ్ళిపోతాయి. ఈడు డానీ గడ్ మళ్ళీ లెగుస్తాడు, ఇతను మళ్ళీ చూపిస్తాడు. అదేదో ఆ దెయ్యానికి టార్చర్ పెడుతున్నట్టు ఉంటది. వాడు ఆ పనిష్మెంట్లు తట్టుకోలేక డేక్కుంటూ ఆడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఎత్తుక్కుంటూ యాడున్నాడా అని చూస్తూ ఉంటే నైస్ గా తెలియకుండా వెనక నుంచి వచ్చి వీప్ మీద ఒకటి వేస్తాడు. అది క్రాస్ అనుకుంటున్నా ఇంకేమని అనుకుంటున్నా అంటే ఇప్పుడు ముందు పెడితేనే పని చేసిద్దా, వెనక నుంచి వస్తే ఇప్పుడు సిగ్నల్స్ ఉండవా, దెయ్యానికి తెలియదా? దేవుడు క్రాస్ లో కాదు, ఏదో ఎలక్ట్రికల్ డివైస్ వాడినట్టు వాడుతున్నది. డానీ గారు ఇప్పుడేం చేస్తావు, ఆ క్రాస్ దూరంగా పడిపోయింది, నేను చంపేస్తా అని దగ్గరికి వస్తుంటే పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ క్రాస్ పట్టుకుని వాడు చూపిస్తాడు. అంతే తుఫాన్ గాలికి ఏదో లుంగి ఎగిరిపోయినట్టు అలా ఎగురుకుంటా గాలి కొట్టుకొని పోతాడు. కట్ చేస్తావు డాక్టర్ని నర్సుని చూస్తాం. మీరు భయపడమాకండి, ఏదో బాబు ఎంతమంది ఉన్నారు వస్తనే ఉన్నారని చెప్పి జనాలు. మీరు ఇప్పుడే భయపడ్డా అనుకోండి, దీని తర్వాత ఇంకా 100 మంది వచ్చి వస్తున్నారు. దెబ్బకి అటాక్ వచ్చినా వస్తుంది, అంతమంది ఉన్నారు ఇప్పుడు సినిమాలో. ప్రొడ్యూసర్ గడు బంధువులందరినీ పడేసినట్టున్నాడు సినిమాలో. డాక్టర్లు అండి సేవలు ఎన్ని వస్తున్నాయి అన్ని మొత్తం లెక్క రాసుకుంటూ ఉంటుంది. ఈ మధ్య చాలా ఎక్కువ సేవలు వస్తున్నాయి, సో జాగ్రత్తగా రాసుకొని పొద్దున్న లేచి సేవలు ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉంటుంది. కానీ డైలీ పొద్దున్న లేస్తే సేవలు కనిపించట్లా. ఈవిడ కూడా ఏం తెలియట్లేదు. ఏందో రోజుకి 4 సేవలు వస్తున్నాయి, పొద్దున్న చూస్తే ఒకటే ఉంటుంది. కొంపతీసి ఎదలకి నైట్ టైం పడుకోవడానికి ప్లేసులు లేక హోటల్ రూమ్ అన్నట్టు ఇక్కడికి వచ్చి పడుకుని పోయి సేవల్లాగా మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోతున్నావా ఏంటి? డౌట్లు మీద డౌట్లు. దాని తర్వాత అలా నడుచుకుంటూ ప్రిన్సిపల్ ఫ్రెండ్ వెళ్ళండి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే వాడు ఇంకా పాపం ఆడే పడున్నాడు. అతను నైట్ తుఫాను పుట్టించిల్లా. ఇక్కడ ఇతను ఇలా పడున్నాడు, ప్రాబ్లం ఏం లేదు. కానీ నైట్ నుంచి అదే పొజిషన్ లో పడున్నాడు. కనీసం కింద కూడా చేయలేదే, కాళ్ళు చేయి అటు ఇటు కూడా కదపలేదు, అట్నే ఆనుకొని ఉండిపోయాడు ఇతను. అలాగే ఈ కొత్త లేత జంటను కూడా పిలిపిస్తాడు. పిలిపించి డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు. వీళ్ళకి ఎందుకు చెప్తాడు అర్థం కాదు. కరెక్ట్ మూడ్ లో ఉన్నప్పుడు వస్తాడు ఈ ముసలోడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. వీళ్ళేమో ఇతను ఏమంటాడంటే దయ్యాలు భూతాలు ఆత్మలు రాత్రి
తుఫాను అంటే జరిగిన విషయం మొత్తం చెప్తాడులేండి. డాక్టర్ ఏమో నో ఇవన్నీ నమ్మేలా లేవని చెప్పి అంటుంది. అంటే నేను ఒక సైన్స్ నమ్ముకున్న పర్సన్ ఇలాంటివి నేను నమ్మను అని చెప్పి అంటుంది. ఇతను నేనేం తెక్క సచ్చిన వాళ్ళ కనిపిస్తున్నా, నేను స్కూల్ ప్రిన్సిపాల్ ని, నీకు సైన్స్ చెప్పేదే నేను కళ్ళతో చూసాను తల్లి, ఎత్తి తుఫాన్తో కొడితే ఎగిరిపోయాడు. ఇతను ఏమంటాడంటే పాడుపడ్డ కొంపల్లో అక్కడ డానీ వాళ్ళ మమ్మీ, అదే డానీ నైట్ ప్రిన్సిపాల్ గోడల మీద బల్లిని తిప్పినట్టు అతన్ని తిప్పి వదిలేసి ఇలా డానీ గారిని, ఆ డానీ వాళ్ళ మమ్మీ ఆ పాడుపడ్డ కొంపలో చనిపోయి కనిపించిందంట. అక్కడికి వెళ్ళి మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటాడు. డాక్టర్ ఏమో నేను రానంటే రాను, ఆ డానీ గారి శవం అసలే కనిపించలేదు నాకు అని అంటుంది. ప్రిన్సిపాల్ ఏమో నిన్న నైట్ మొత్తం డానీ గారు నేను నా కొంపలో పడి దొంగ పోలీస్ అట ఆడుతానే ఉన్నాను తల్లి, లాస్ట్ కి తుఫాన్ గాలి కొట్టుకుపోయాడు, అసలు వాడి శవం యాడ్ నుంచి కనిపించింది మీకు హాస్పిటల్లో, ఎతుకుతాం మనం అని అంటాడు. ఇప్పుడు పొద్దున్నే మార్క్ గన్ చూస్తాం. బొడ్డ పిల్లోడల్లా బొడ్డోడు ఇన్వెస్టిగేషన్ అందరికంటే ఫాస్ట్ ఉంటది. వీడు స్పీడ్ చూస్తే అడుగు ఆ వ్యాంపైర్ తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టేలా ఉన్నాడు. నాకెందుకు ఆ గుండు కోతి గడ కరెక్ట్ గా ఈడి చేతిలోనే పోతాడేమో అని అనిపిస్తుంది మనోడు స్పీడ్ చూస్తే. అయితే మనోడు ఇప్పటికే కనిపెట్టాడు కదా, అదే మెయిన్ వ్యాంపైర్ చంపేస్తే ఇదంతా ఫిక్స్ అయిపోయిందని. ఆ మెయిన్ వ్యాంపైర్ ఇక్కడే ఉందని కూడా తెలుసు, ఎత్తుకుంటూ వచ్చేసాడు. ఆ మొసలోడు ఆ కప్పులకి ఏమవుతుందో కూడా తెలియదు సినిమాలో. ఈ డైరెక్ట్ బేస్మెంట్ లోకి వెళ్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రిన్సిపాల్ కూడా ఏడే ఉంటాడు, వస్తానని చెప్పిల్లా. ఈయన చూసి బొడ్డోడ ఇక్కడేం చేస్తావు నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ ఏమవుతుందో నీకు తెలియదంటే, ప్రిన్సిపాల్ సార్ మీకు తెలుసా ఏమవుతుందో అంటే నాకు తెలియదు అంటాడు ఇతను. బొడ్డోడు నాకు ఫుల్ గా తెలుసు, భయం వేస్తే మీద వెళ్ళిపోండి అంటాడు. ఈ లోపే వీళ్ళు లోపల ఉన్నప్పుడే బయట నుంచి బేస్మెంట్ తలుపు వేసేస్తారు. ఇప్పుడు ప్రిన్సిపాల్ ఎటు నుంచి వెళ్ళాలా అని చూస్తుంటాడు. అసలు తలుపే కనిపించట్లా, ఒకటే ఉంది బయటకు వెళ్ళడానికి, అది క్లోజ్ అయింది. ఇటు నుంచి ఇంకో సైడ్కి వెళ్ళడానికి ఏదో ప్లేస్ కనిపించింది. మన బొడ్డోడిని ఎక్కిస్తూ అటు వెళ్ళిపో అని చెప్పి ట్రై చేస్తుంటాడు. అప్పుడే మనం ఆ డబ్బా వాళ్ళ డొక్కు డబ్బా 7 డబ్బా ఆ మెయిన్ గుండు దయ్యం సచ్చినాడు, ఎప్పుడు చూసినా డబ్బాలోనే పడి ఉంటాడు కదా. అసలు ఎందుకోడు బతకడం, ఈ అదో పనులని చేయడం ఏం పీకుదామని, ఎవరన్నా చంపుతాడు, అడు తిప్పి మళ్ళీ వచ్చి డబ్బాలోనే పడి ఉండాలి. ఆ మాత్రం దానికి వీడు బతికుండవు ఎందుకు. సర్లేండి వాడు చేతులు బయటకు వస్తుంటాయి. వీడు ఆగానే అక్కడ ఉన్న క్యాండిల్స్ అన్ని ఆపేస్తాడు. వీడి గుండు చెత్తనా బొగడాగాడు లైట్లు ఆన్ చేసుంటే లైట్లు ఆన్ చేసున్నా సరిగ్గా కళ్ళు కనిపిస్తావు. వీడికి సైట్ ప్రాబ్లం ఒకటి ఉంది, నడవలేడు. మళ్ళీ వీడు ఆగానే మళ్ళీ క్యాండిల్స్ అన్ని ఆపేస్తాడు. ఆగిపోయిన కాసేపు తెలిసింది వీడికి ఏం కళ్ళు కనిపించలే అని చెప్పి. అప్పుడు లింగుమంటూ ఒక్కటి ఎత్తుకుంటూ వస్తా ఉంటాడు. ఏడన్నా జనాలు వచ్చి నా చేతిలో చచ్చిపోండా, అసలు లేని పని జబ్బులని నాకు ఉన్నాయి, నేను తిరగలేను ఎక్కువ సేపు అని చెప్పి బతులు ఆడుకుంటూ ఏడాడో దిగుతా ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఏమైంది, క్యాండిల్ ఆపేశాడు కదా. క్యాండిల్ ఆపేసాక ఏమైంది చెప్పాను కండి, అదొక నిజంగానే కళ్ళు కనిపిస్తావు. ఈ కోతిగడి గుండుగడి చీకట్లోనే ఏడాడ కాసేపు పడి తిరిగి ఏం చేయాలో అర్థం కాక లైట్ ఆన్ చేసుకుంటాడు. నిజంగా లైట్ ఆన్ చేసుకుంటాడు. లైట్ ఆన్ అయ్యాక అప్పుడు ప్రిన్సిపాల్ లైట్ కింద కనిపిస్తాడు. అమ్మాయి డేడే ఉన్నాడని చెప్పి వెళ్ళి వాడు పేక్కోకి లైట్ ఆపేస్తాడు. ఏం బతుకుడు దెయ్యమైండి, చీకట్లో చూడలేడు. మళ్ళీ వాళ్ళు సాక్రిఫైస్ తెచ్చేయాలి వీడికి. ఇంకో పక్క వీళ్ళకి ఊళ్ళో వ్యాంపైర్స్ ఉన్నాయి, అది ఇది దెయ్యాలు వాళ్ళ తెలిసిపోయింది. అయితే డానీ వాళ్ళ మమ్మీ చనిపోయిందని చెప్పి ఆ శవం వీళ్ళకి దొరికేసి ఉంటుంది. ఇప్పుడు ఈ పాప అడిగిద్ది, అండి ఆవిడ వ్యాంపైర్ అయిపోయినట్టుంది కదా, అసలే నైట్ కూడా అవుతుంది, ఇవి లెగిస్తే మన పరిస్థితి ఏంటి, ఏదో ఎగ్జిబిషన్ కి ఎత్తకెళ్తా అని చెప్పి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు నన్ను. డాక్టర్ నేను ఏదో ఒకటి ఆలోచిస్తా అని చెప్తుంది. అప్పుడే ఆ శవం కదులుతుంది. ఇలాగ భయం వేసేసిద్ది. వెంటనే ఆ పక్కనే ఉన్న ఐస్ పొలాలు ఉంటాయి, 2 పొలాలు తీసిద్ది. ఆ ఐస్ పొలాలు క్రాసులా పెట్టి దేవుడు దేవుడు అంటది. ఏంటి ఎలగట్లేదు, ఎప్పుడు వెలుగుతుంది కదా అని చెప్పి అడుగుతుంది. బెన్నగాడేమో అది దేవుడు క్రాస్ అనుకుంటున్నారా లేదా 1వ తరగతి పిల్లడు బొమ్మ అనుకుంటున్నారా, 2 ఐస్ పొలాలు అడ్డదిట్టంగా పెట్టగానే దేవుడు యాడేంచి వచ్చేస్తాడండి అని అంటే, అప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి టేప్ అతికిచ్చు, టేపుతో అతికిస్తే అప్పుడు అది క్రాస్ అయితే అప్పుడు ఆపొచ్చు అని అంటుంది. వెంటనే టేప్ కోసం బ్యాగ్ లో ఎత్తుతాడు. ఇప్పుడు ఆ టేప్ తీసుకొచ్చి నిజంగా పొలాలకు చుడతాడు. పొల్లగా అలా చుట్టగానే దేవుడు వచ్చేసాడండి, వెలిగేస్తుంది అది. ఈ దెయ్యాన్ని ఆపడానికి ఇప్పుడు ఐస్ పొలంలోకి దేవుడు వచ్చేసాడు. ఏదో అసలు అది ఏం కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు. ఈ లెక్కన ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఆ దెయ్యం వచ్చాడు ఎదురుగా కూర్చోంది. సో దేవుడేమో ఆ పక్కనే మూల ఆడో అలా కూర్చొని ఉన్నారు. ఇలా క్రాస్ ఎప్పుడు చేస్తారా, టేపు సరిగ్గా ఎప్పుడు అతికిస్తారా, మనం దాని లోపలికి వెళ్ళి దెయ్యాన్ని ఎప్పుడు ఆపుదామా అని చెప్పి ఏదో చూస్తూ ఉన్నారు దేవుడు. ఇంకో పక్క 7 legs వ్యాంపైర్ అయిపోయింది కదా, అది దగ్గరకు వస్తా ఉంటే మనోడు చూడు మా దగ్గర క్రాస్ ఉంది, నువ్వు ఏం పీకలేవు అని చెప్పి ఊపుతాడు దాన్ని. అలా ఊపగానే టేపు ఊడిపోద్ది. టేపు ఊడి కింద పడిపోద్ది. ఎవడో అసలు ఆ టేపు చుట్టింది. ఇప్పుడు ఆ దెయ్యం తూచి టేపు ఊడిపోయింది. సో నాకు ఇంకా ప్రాబ్లం ఏం లేదు, నేను వచ్చి మిమ్మల్ని ఏదన్నా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ టేపు ఊడిపోగానే దేవుడేమో తూచి ఆ టేపు ఊడిపోయింది, ఇంకా నీకు మాకు సంబంధం లేదు, ఆ వ్యాంపైర్ మిమ్మల్ని ఏదైనా చేసేది, నేనైతే ఏం చేయని చూస్తూ ఉంటాను తప్ప, పేవికాలు వాడినప్పుడు పిలవండి, కాస్త గట్టిగా ఉంటుంది, ఎక్కువసేపు ఉంటా అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. అమ్మాయి దేవుడు వెళ్ళిపోయాడు అని చెప్పి వ్యాంపైర్ కూడా వచ్చి ఇళ్ళ మీద పడిపోద్ది. ఇది అటు ఇటు పోయి డైరెక్ట్ గా డాక్టర్ ఆవిడల్లా ఆవిడ కొరికేస్తుంది. ఈ గ్యాప్ లో వీళ్ళు టేపు సరిగ్గా చుట్టేసి తెచ్చేసాను దేవుడు అనగానే ఆ దెయ్యం కూడా ఓకే నేను వెళ్ళిపోతాను, గొడవ పడమాకండి అని చెప్పి ఆ దెయ్యం కూడా సైడ్కి వెళ్ళిపోద్ది. అప్పుడే డాక్టర్, నా బ్యాగ్ లో రేబీస్ ఇంజెక్షన్ ఉంది, కుక్క కలిసినప్పుడు వేస్తల ఇంజెక్షన్, రేబీస్ ఇంజెక్షన్ అంటారు దాన్ని, ఆ ఇంజెక్షన్ తెచ్చి నాకే, నేను వ్యాంపైర్ ఇంకా చేంజ్ అవనా అంటుంది. ఆ ఇంజెక్షన్ చెక్ చేస్తే నిజంగా లేదు, వ్యాంపైర్ లో చేంజ్ అవ్వలేదు ఈవిడ. ఇంకో పక్క బొడ్డోని చూస్తే బొడ్డోడు కూడా ఆడే ఉన్నాడు కదా ఆ ఇంట్లోనే, వీడిని వేలాడదీసి పెట్టాడు. అదే ఆ గుండుగాడి సర్వెంట్ ఒకడు వల్ల వాడు వీడిని వేలాడదీసి పెట్టుంటాడు, ఆ మెయిన్ వ్యాంపైర్ కూడా వచ్చి తింటాడని చెప్పి. కానీ ఈ బొడ్డోడు అటు ఇటు ఊగి కిందకు వచ్చేసి కట్లిప్పించేసుకుని పక్కన రాడ్డు ఉంటే ఆ గుండుగాడు మెయిన్ సర్వెంట్ వల్ల సాటి నుంచి ఉన్నాడు, వాడిని ఆ వాడుతో కొట్టి చంపోదిలేస్తాడండి, ఆడే చచ్చిపోతాడు.
వెళ్ళిపోతాడు. ఇంక లేట్ ఎందుకు దెయ్యం గడిగా ఈ టైంలో వచ్చి ఉంటే ఒకటే దెబ్బ ఆడిని కూడా వేసి పడేసి ఉండేవాడు. అసలు నాకు ఆ దెయ్యం గురించి ఆలోచిస్తేనే బాధేస్తుందండి. వ్యాంపైర్స్ అంటే ఏంటి అసలు? వాళ్ళ బలమే చీకట్లో ఉండటం, వెలుతురులోకి వస్తే అవి చనిపోతాయి, చీకట్లోనే పనిచేస్తాయి. ఈడి దరిద్రం కొద్దీ ఆ గుండుగడి చీకట్లోనే కళ్ళు కనిపిస్తావు. చండాలమని బతుకైపోయింది వాడిదైతే. ఇప్పుడు అందరూ కూర్చొని చర్చిలో దేవుడు ఏం చేయాలి నేను అని బాగా బాధపడుతూ ఉంటే అప్పుడే మన బొడ్డోడు హీరోలాగా ఇంటర్వ్యూ ఇచ్చి ఆ గుండుగాడు మెయిన్ రాక్షసుడు సర్వెంట్ ఒకడు ఉన్నాడు, వాడు నేను లేపడేశాను, మొత్తం అబ్జర్వ్ చేశాక ఆ గుండుగాడు మెయిన్ వ్యాంపైర్ అనే విషయం నాకు తెలిసింది, వాడిని చంపితే ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని చెప్తాడు. ఈ బొడ్డోడే అనుకుంటా దేవుడి సినిమాలో అసలు యాక్చువల్ గా. ఇంకా అక్కడ ఉన్న చర్చి ఫాదర్ నువ్వు ఎక్కడ చంపావు ఎవరిని చంపావు మమ్మల్ని ఆ ప్లేస్ కి తీసుకొని పదా అని చెప్పగానే ఆ పాడుపడ్డ ఆ కొంపలోకి తీసుకుని వెళ్తా ఉంటాడు మన బొడ్డోడు వీళ్ళందరినీ. అలా వచ్చాక పక్కనే ఉన్న బేస్మెంట్ తలుపులు నెమ్మదిగా ఓపెన్ అవుతాయి. ఏంటి ఈ టైంలో ఓపెన్ అయింది, మేమేం ఓపెన్ చేయలేదు అని చెప్పి అంత లోపలికి వెళ్తాడు. అలా లోపల పోయి దెయ్యం గడ ఏమైనా ఉన్నాడా అని చూస్తే ఆ ప్రిన్సిపాల్ అతను కూడా వ్యాంపైర్ లాగా అయిపోయాడు. అతనే అక్కడే ఉన్నాడు కదా, అతను వస్తాడు. ఇంకో పక్క తలుపు క్లోజ్ అయిపోతాయి. వీళ్ళేమో తలుపులు ఓపెన్ చేయడం ట్రై చేస్తారు. ఎందుకు ఓపెన్ అవుద్ది? పెళ్లి భోజనాలకి ఏమైనా వచ్చారు, తలుపు ఓపెన్ అవ్వకుండా అలా వెళ్ళిపోయింది, అది కూడా చీకటి తలుపులోకి. ఈ ప్రిన్సిపాల్ అయితే ఇవాళ నైట్ మా లీడర్ మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని చంపేసి వ్యాంపైర్ లా చేంజ్ చేసేస్తాడని చెప్తాడు. వీళ్ళు ఏదో ట్రై చేసి తలుపులో అయితే ఓపెన్ చేస్తారు. వెళుతూ పడగానే వ్యాంపైర్లు పోతారని చెప్పిలే అలా తప్పించుకొని బయటకు వస్తారు. వీళ్ళందరూ అయితే ఇప్పుడు ఆ గుండుగాడి ప్లాన్ ఏంటో తెలిసింది కదా, ఎంత అద్భుతమైన సర్వెంట్లు పెట్టుకున్నారు చూడండి. ఆ గుండుగాడి ప్లాన్ మొత్తం వీళ్ళకి చెప్పేసాడు. వీళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ ని వాళ్ళందరినీ తీసుకుని ఈ విలేజ్ ఈ ఊళ్ళో నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఈ ఊరిని కాపాడదాం, జనాలను కాపాడదాం, బొక్క ఏమీ లేదు, ఎవడు ఫ్యామిలీలో కాపాడుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంట. ఇదే ప్లాన్ వెళ్దే. సో డాక్టర్ అంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి నేను నీకు ఒకటి చెప్పాలి అంటుంది. ఆడేమో నువ్వు నాకేం చెప్పాల్సిన పని లేదు అంటాడు. నాకు అన్ని తెలుసు అంటాడు. ఆవిడేమో నేనేం చెప్పకుండా నీకేం తెలుసు అంటే ఊళ్ళో అందరికి తెలుసు వ్యాంపైర్స్ వచ్చాయని, ఏదో సీక్రెట్ ఆపరేషన్ చేసినట్టు ఆడేటప్పుడు దిగుతా ఉన్నారు. ఏమీ లేదు, వ్యాంపైర్స్ వచ్చాయి, నాకు ఎప్పుడో తెలిసిన పాతనా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ పాప ఏమో వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్పింది, మమ్మీ అడి నుంచి వెళ్ళిపోదాం అంటే ఈవిడేమో ఎక్కడికి వెళ్ళేది ఏంటి, నీకు ఒక విషయం చెప్పాలి, నేను నిన్న నైట్ ఒక అతను మన ఇంటికి వచ్చాడు, కత్తిలాగా ఉన్నాడు అతనైతే. అతని నున్నటి గుండు చూసి ఆ గుండు యొక్క మోహమాయలో పడిపోయాను నేను, వాడు లేకుండా నేను బతకలేను. వాడిని ఒకటే అడిగాను నేను, ఏం లేదు డే అంతా నన్ను చీకట్లో పెట్టు, అదే పగలు మొత్తం నన్ను చీకట్లో పెట్టు, పగలైపోయి నైట్ రాగానే నీ దగ్గరకు వస్తాను, నేను దడదడలాడిస్తాను, మన ఇద్దరం హ్యాపీగా బతుకుదాం నైట్లు. సో పొద్దునంతా చీకట్లో పెట్టాలి నన్ను, నైట్ అంతా ఎక్కడైనా దిగొచ్చు మనం అని అంటాడు. ఆడు చెప్పిన మాటలు వినగానే వాడికి పడిపోయాను నేను, ఇంకా నా లైఫ్ లాంగ్ ఇదే పని చేస్తాను నేను, నువ్వు వేడే ఉండు, నైట్ అవగానే మీ డాడీ నీకు పరిచయం చేస్తా అని చెప్తాను. ఎవరో ఆ గుండుగాడే మన వ్యాంపైర్ గుండుగాడండి. ఈ నైట్ టైం ఇక్కడికి వచ్చి లైన్ లో పెట్టేసాడు. పడిపోయింది ఆవిడ ఎప్పుడు. అప్పుడే ఎవరో వచ్చి పాపను కొరికేస్తాడు వెనక నుంచి వ్యాంపైర్ గాడు. అంటే వాడు ఇంట్లోకి వచ్చేప్పుడు ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. ఇంటి పెద్ద వాడే కదా ఇప్పుడు ఆ గుండు వ్యాంపైర్ గాడు. కొత్తగా ఇంట్లోకి ఎవరు వచ్చినా కొరికేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. బెన్ను లాక్కుపోతాడు. ఇప్పుడు బొడ్డోడు ఇంట్లో చూస్తే పాస్టర్ వచ్చి వాళ్ళ మమ్మీ డాడీని కన్విన్స్ చేస్తా ఉంటాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని. కానీ ఎవరో తలుపు కొట్టగానే వీళ్ళ ఫాదర్ అలా వెళ్తాడు. ఇటు చూస్తే వీళ్ళ మమ్మీని గుండుగాడు వెనక నుంచి కొరికేస్తాడు. ఈ ఫాదర్ క్రాస్ చూపిస్తాడు. కానీ మన గుండుగాడు బాగా ఫేమస్ కదా, కొంచెం స్ట్రాంగ్ వ్యాంపైర్ గాడు ఫస్ట్ వాడు. సో వీడి మీద పెద్ద ఎఫెక్ట్ పడట్లా. బొడ్డోడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ట్రీ హౌస్ ఉంటే దానిలో పోయి దాక్కుంటాడు. చూస్తే వ్యాంపైర్స్ అన్ని నైట్ టైం కబ్జా చేసి పడేసాయి వీళ్ళ ఊరు మొత్తం. ఎటు చూసినా అవే ఫుల్ గా ఉన్నాయి. ఇంకో పక్క డాక్టర్ చూస్తే ఈవిడ దగ్గరికి మన బెన్నుగడి పాపని ఎత్తుకొచ్చి మొన్న ఏదో నీ కుక్క ఇంజెక్షన్ ఏదో వేసుకున్నావు కదా, అది నా గర్ల్ ఫ్రెండ్ కి వెయ్యి దీన్ని కూడా ఎవడో కొరికాడని చెప్పి గోల్ చేస్తుంటాడు. అమ్మాయేమో బాగా దారుణంగా అయిపోయింది. డాక్టర్ ఏమో మనం ఏమీ చేయలేము, ఎందుకంటే నా దగ్గర ఇంజక్షన్లు అయిపోయాయి, ఇందాకే వచ్చి 3 వేసేసుకున్నాను నేనే, డౌట్ వచ్చేసింది, బట్ మన దగ్గర ఇంజక్షన్ ఉన్నా ఏం చేయలేము, అమ్మాయి కంప్లీట్ గా చేంజ్ అయింది అని. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పాప వ్యాంపైర్ అయిపోయింది, లెగిసి పారిపోయింది. వ్యాంపైర్ అయ్యాక మనుషులు కనిపిస్తే మామూలు కొరుకుతారు. ఇప్పుడు పాప లెగిసి పారిపోతుందంట. మనోడు ఫాస్ట్ గా ఫాలో అయిపోతే కొంచెం ఊళ్ళోకి అలా వెళ్ళగానే ఊళ్ళో మొత్తం వర్షానికి వచ్చిన కొండ కప్పలాగా ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తాయండి వ్యాంపైర్స్. అసలు చూడండి చలికాలంలో మిడతల్లాగా ఎక్కడ పెడితే అక్కడ ఉన్నది. కొంపల మీద చెట్ల మీద కబ్జా చేసేసారు. మనోడైతే కింద మీద అటు ఇటు పడి దొల్లుకుంటా చర్చి లోపలికి వచ్చేస్తాడు. దీని తర్వాత పొద్దున అయిపోయింది. ఊళ్ళో చూస్తే అన్ని శవాలే ఉన్నాయి. ఓకే శవాలేం లేవులేండి, అంతా వ్యాంపైర్స్ అయిపోయిలా. ఊళ్ళో వీళ్ళు ఇద్దరే ఉన్నారు. ఏం చేయాలని చూస్తూ ఉంటే మన బొడ్డోడు ఎక్కడికి వస్తాడు. ఏందండి ఈ బొడ్డోడు అసలు ఆ ట్రీ హౌస్ లో ఉంటే అన్ని వ్యాంపైర్స్ వచ్చి వాళ్ళ నుంచి తప్పించుకుని ఉన్నాడు. ఇదేంది మరి వ్యాంపైర్ కంటే ఎక్కువ భయపెట్టేసేలా ఉన్నాడే. మన బొడ్డోని వీళ్ళు తీసుకుని మనం ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోదాం అంటే బొడ్డోడేమో యాడిగా వెళ్ళేది మాటికి ఆడికి పోదాం ఏడకి పోదాం అంటారు. వాళ్ళు ఏమైనా ఊరిని కబ్జా చేసి ఏడా ఉంటుందా ఏంటి, కనిపించిన మనుషులు చంపేదానికి వచ్చేది. ఇక్కడికి అయిపోయాక పక్కకు పోయి ఇదే పని చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా వస్తారు, వాళ్ళని లేపేయాలి. మెయిన్ గుండుగాని టార్గెట్ చేస్తే ఇప్పుడే లేపేయచ్చు, దాని తర్వాత కష్టం అయిద్దని అంటాడు. అప్పుడే బెన్ అబ్జర్వ్ చేస్తే ఊళ్ళో ఒక్క కారు కూడా లేదు అని తెలుస్తుంది. వెంటనే డ్రైవింగ్ దగ్గరకు వస్తుంది. బళ్ళన్నీ ఎక్కడే ఉన్నాయి. అంటే వ్యాంపైర్స్ అందరూ ఇప్పుడు ఏంటి బళ్ళు వేసుకుని ఇక్కడికి వచ్చేసారు నైట్. అంటే వ్యాంపైర్స్ అయ్యి కూడా బండి నడపడం వచ్చు, పనులు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అయితే ఆ లెక్కన ఎందుకంటే బడి తిరగడం, ఎవరు షాప్లో పని చేసుకుంటే ప్రశాంతంగా బతకొచ్చుగా, ఇంకేం లాభం వ్యాంపైర్ అయ్యి. అయితే మనోడు వెళ్ళి ఒక బండి డిక్కీ ఓపెన్ చేస్తే అందులో వీడి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. డాక్టర్ దీన్ని చంపే నువ్వు, నైట్ అయితే జాంబీ అయిపోద్ది, సర్లే ఇంకేం చేస్తాం లేపేద్దాం అని చెప్పి వీడు చంపడానికి ట్రై చేస్తే అప్పుడే డాక్టర్ తుపాకీతో లేపేస్తాడు. డాక్టర్ డైరెక్ట్ పోయింది. వ్యాంపైర్ కూడా అవ్వాలా ఎవడరా అని చూస్తే బెన్ను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. ఇప్పుడు మరి ఇట్టెట్ అయిపోయిందండి. మిగతా వాళ్ళంతా అంటే వ్యాంపైర్స్ అయిపోయి ఆ గుండుగాడికి బానిస అయిపోయారు. కానీ ఈవిడ చూడండి ఆ గుండుగాడితో లవ్ లో పడిపోయిందండి. ఈవిడ ఆంటీ ఏం చెప్పినా చేసేస్తుంది. చూస్తేనే అర్థం అవుతుంది వ్యాంపైర్ వాళ్ళ పట్టపగలే హ్యాపీగా దిగుతుంది కదా. సో ఏ వ్యాంపైర్ మన గుండుగాడు కూడా ఇప్పుడు ఏమీ
చేయలే. నైట్ టైం మంచిగా కూర్చోబెట్టి 4 కవితలు వేయగానే పడిపోయినట్టుంది. వచ్చి ఇడికి హెల్ప్ చేస్తుంది. వీళ్ళైతే ఇప్పుడు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆవిడేమో తుపాకీతో కాలుస్తూనే ఉంటది. చీకటి అయిపోతుంది. ఇంకో పక్కేమో చీకటి అయిపోగానే వ్యాంపైర్స్ అనే డిక్కీలో ఉన్నాయన్నమాట. కారు డిక్కీల్లో ఒకదాని తర్వాత ఒకటి వస్తా ఉంటాయి అందులోంచి. ఇప్పుడు నెమ్మదిగా సాయంత్రం అయిపోయింది. ఎండ పడితేనే ప్రాబ్లం. దీంతో చాలా వ్యాంపైర్స్ బెన్నుగడ మీద వచ్చి పడిపోతాయి. బొడ్డోడికి ఏం చేయాలో తెలియట్లా. దగ్గరికి వెళ్ళి వాడు ఏం లాగలేడు. బలవంతుడు కాదు, తెలివైనడు. అందుకే తెలివి ఉపయోగిస్తాడు. ఏమైందంటే ఎండ ఇంకా ఉంది కానీ పెద్ద స్క్రీన్ ఏదో బ్యానర్ లాంటిది అడ్డం వస్తుంది. మనోడు కారు వేసుకుని పోయి దాన్ని గుద్దు పడేసి బ్యానర్ కింద పడిపోయేలా చేస్తాడు. ఎండకి వ్యాంపైర్స్ అన్ని మాడి మసి అయిపోతాయి. అదే ఊపులు వెళ్ళిపోయి అదే బండితో ఆ ముసలావిని కూడా గుద్ది చంపేస్తాడు. చూసేలోపే నైట్ అయిపోయింది. నైట్ అయిపోయాక ఈ మిగతా వ్యాంపైర్స్ పిల్ల బ్యాచ్ అంతా పోయినా మెయినోడు పోడు కదా అంత ఈజీగా. ఈ దరిద్రపు గుండుగాడు కొంచెం ఎంత అయినా పెద్దోడు కదా మెయినోడు. వీడిని ఆపడం చాలా కష్టం. వీడు అలా వదిలేసి బెండుగాని కూడా పట్టించుకోడు. డైరెక్ట్ గా వెళ్ళి మన బొడ్డోడి మీదే పడతాడు. వీడిని చంపేస్తే వ్యాంపైర్ కూడా రాజ్యం వెళ్ళొచ్చు. ఆ విషయం వీడికి కూడా అర్థమైపోయింది. పెద్ద పెద్ద మెట్టు వచ్చిన ఆపగలను కానీ ఈ బొడ్డోని ఆపలేకపోతున్నాడు బాబు అని ఫీల్ అయ్యి వీడిని చంపేసే టైంకి వెనక నుంచి మన బెన్నుగాడు వచ్చి వాడు గుండు మీద బొక్క పెడతాడు. అంతే, వాడు చచ్చిపోతాడు. ఆడే ఏం చెప్పగలను పాపం అండి. ఆ బొడ్డోడు కాదు వాడు కాదు మిమ్మల్ని అంటున్నా. ఈ గబ్బు సినిమా నేను చూడడం ఎక్కువైతే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ప్రశాంతంగా పాపం వింటున్నారు. అంటే ఎక్స్ప్లెయిన్ చేసే తెలిసింది ఏముందో ఇందులో. నేను ఎందుకు చేశానో ఇది ఎక్స్ప్లెయిన్ అనిపిస్తుంది ఇప్పుడు. నా దోలకు కూడా మీరు బలయ్యారు. సినిమా అయితే అక్కడ అయిపోయింది. చేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.